మనకున్న డౌట్ ఏంటంటే, నార్మల్‌గా అయితే చిన్న షాప్స్‌లోకి మనం షాపింగ్‌కెళ్ళము. పెద్ద పెద్ద షాప్‌లకెళ్దాం. నీటు డబ్బులు పెడుతున్నాం గదా! ఏదో మంచిది తీసుకుందాం అనేసి అనుకుంటాం. అక్కడికెళ్తే నార్మల్ షాప్ అయినా, పెద్ద షాప్ అయినా ఒకటే ఆహ్, క్లాత్ ఉంటది. ఒకటే స్టిచ్చింగ్ ఉంటది. కానీ మనం అనుకుంటాం ఏదో పెద్దగా కొందాం ఇదింత, ఇదింత అని చెప్పుకోవడానికి బావుంటదనే ఏంటో తెలీదు గానీ, అలా ఎళ్తూ ఉంటాం. బేసిక్‌గా నేను కూడా అదే చేస్తా ఉంటాను. కానీ చిన్న షాప్ వాళ్ళైతే కొంచెం తక్కువ డబ్బులకే ఇస్తారు. కొంచెం తక్కువ ధరకే. ఎందుకంటే వాళ్ళకి స్టాఫ్ వాళ్ళే ఉంటారు. తర్వాత షాపు రెంట్ కొంచెం ఉంటది. కాబట్టి కొంచెం తక్కువకే ఇస్తారు. పెద్ద పెద్ద షాపులలో ఏంటంటే, వాళ్ళు నార్మల్‌గా పెద్ద షాపుల్లో వాళ్ళకి ఎక్కువ స్టాఫ్ ఉంటారు. స్టాఫ్‌కి తగ్గ కాస్ట్ వేస్తారు. వాళ్ళకి అంటే వాళ్ళకి సాలరీస్ ఇవ్వాలి కాబట్టి. అండ్ అలాగే వచ్చేసి షాప్‌కి కూడా రెంట్ ఎక్కువే ఉంటది కాబట్టి, ఆ రెంట్‌కి తగ్గట్టు వాళ్ళు మనీ అనేది మన మీద ఏస్తారు కదా! అప్పుడు మనం ఫీల్ అవ్వం. ఇది పెద్ద షాప్ కదా! మనం అంత డబ్బు పెట్టి కొన్నాం అనేసి హ్యాపీగా రిసీవ్ చేసుకుంటాం. కొన్ని కొన్ని షాప్స్‌లో అయితే రిటర్న్ ఆప్షన్ కూడా ఉండదు. మీరు ఆఫర్‌లో తీసుకెళ్లారు అది ఇది అనేసి.